హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. ఇది అక్క వాళ్ళ ఇంట్లో ఫ్రంట్ ఉన్న ప్లాంట్స్. ఇవి వాల్ వైట్ ఉంటాయి. ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను. చాలా పెద్దగా అయ్యాయి. ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. హైబ్రిడ్ ఆ ఇంటి దగ్గర నాటుది, అది రాలేదు, ఇది రాలేదు. కాయలేంటో ఇండివిజువల్ హౌస్ అనుకో, మనకు నచ్చిన మొక్కలన్నీ పెట్టుకోవచ్చు. తను వాల్ బయట ఇవన్నీ నేరేడు చెట్టు, కొబ్బరి చెట్టు ఇవన్నీ పెట్టింది. చూడండి కొబ్బరికాయలు కూడా ఎన్ని ఉన్నాయో, చాలా వచ్చాయి. కొబ్బరికాయలు చాలా పెద్దగా అయ్యాయి. తెంపడానికి కష్టం, మనం తెంపలేము. బయట నుంచి ఎవరైనా పిలిపించి తెంపించాలి. బర్డ్ చూసారా ఎంత బాగా అరుస్తుందో. ఈ చెట్లల్లో బర్డ్ అరుస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి విల్లా బయట ఉన్న మొక్కలన్నీ. ఇది వచ్చేసి గ్రేప్ చెట్టు. చాలా గ్రేప్స్ వచ్చాయి, ఇంకా పండలేదు. ఇవి బ్లాక్ గ్రేప్స్ అన్నమాట. సీడ్స్ ఉంటాయి, బట్ స్వీట్గా ఉంటాయి చాలా. ఫ్రంట్ ఉన్న మొక్కలను చూసారు కదా, ఇవి బ్యాక్ సైడ్ ఉండే మొక్కలు. 2 మామిడి చెట్లు ఉంటాయి, ఒకటి రసాలు, ఒకటి బంగినపల్లి. ఈ మొక్కలన్నీ 6 years బ్యాక్ పెట్టినవి. ఇక్కడ పక్కన సపోటా చెట్టు కూడా ఉంది. సపోటాలు కూడా చాలా వస్తూ ఉంటాయి. గంగరేకాయల చెట్టు కూడా ఉన్నింది, చాలా పెద్దది, బట్ పురుగు పడుతుందని కొట్టేశారు. బ్యాక్ యార్డ్లో అయితే జామ చెట్టు, సపోటా చెట్టు, 2 మామిడి చెట్లు, ఇంకా రేగి చెట్టు, ఇవి సీతాఫలం చెట్టు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు విల్లా టెర్రస్ పైకి వెళ్దాము. సో అక్కడ మీకున్న అడీనియం ప్లాంట్స్ చూపిస్తాను. చూడండి ఇవన్నీ అడీనియం ప్లాంట్స్. ఇలా ఉండాలి. మధ్యలోకి వెళ్తున్నాడు. వాడికి ఎండ ఉంది. చూడండి లైట్ పింక్, అడీనియం డార్క్ పింక్, సూపర్ ఉన్నాయి. అది స్టెమ్ చూడండి ఎంత ఉంది. ఇంకా ఫ్లవర్స్ అన్నీ మన పూజకి ఉగాది రోజు తెంపేసింది మా అక్క. సో అవి విత్ ఫ్లవర్స్ ఉన్నాయి కూడా మీకు అటాచ్ చేస్తాను. ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో తెలుస్తుంది. సీజనల్ ఫ్లవర్స్ అన్నీ టెర్రస్ గార్డెన్లో ఉంటాయి. అడీనియం అయితే మనకి ఎప్పుడైనా వస్తాయి ఫ్లవర్స్. చూడండి ఎంత బాగున్నాయో. చూసారు కదా, దాని స్టెమ్ కానివంతా చాలా బాగున్నాయి. ఈవెన్ ఉగాది రోజు ముందు రోజు అన్ని ఫ్లవర్స్ తెంపేసింది దేవుడి కోసమని, అందుకే తక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. నేను 4 to 5 అడీనియం ప్లాంట్స్ ట్రై చేశాను అపార్ట్మెంట్లో బాల్కనీలో, బట్ ఎండ సరిగ్గా లేక అడీనియం ప్లాంట్స్ అంతా పాడైపోయాయి, చనిపోయాయి. ఉగాదికి ముందు ఫ్లవర్స్ అన్ని చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ తెంపిందనమాట పండుగ కోసమని. చాలా ఫ్లవర్స్ వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చేసింది గ్రేప్ చెట్టు. అది అల్లుకుంటుంది కదా, చూడండి ఎన్ని ఉన్నాయో. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూపిస్తాను.
లాస్ట్ టైం వచ్చినప్పుడు గ్రేప్స్ పండిన వీడియో ఇది అటాచ్ చేశాను. పండిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. చాలా స్వీట్గా ఉంటాయి ఇవి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ప్లాంట్స్ ఏ విధంగా కనిపిస్తాయి అన్నది మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి గ్రేప్ చెట్టు ఎంత పెద్దగా ఉందో, సన్నజాజి చెట్టు ఇవన్నీ కనిపిస్తున్నాయి. చాలా గ్రీనరీ అదంతా చాలా బాగుంటుంది. అది చూపించు పచ్చగా ఉండేది రాజు సైడ్ కెమెరా సైడ్ అట్లా పట్టుకో. అయ్యో పడిపోయింది. కదిలించకుండా పెట్టుకోవాలి. ఇది అక్క వాళ్ళ టెర్రస్ గార్డెన్లో పండిన పసుపు ఇది లాస్ట్ ఇయర్. సో క్లిప్పింగ్ కావాలని యాడ్ చేశాను, ఎందుకంటే నేను లాస్ట్ టైం పెట్టలేదు కదా, మీకు ఒకసారి చూపిద్దామని. మనకి ఇయర్కి సరిపడే పసుపు అంతా దీంట్లో టెర్రస్ గార్డెన్లోనే పండుతుంది. చూడండి ఎంత వచ్చిందో. సో టెర్రస్ గార్డెన్లో పండిన పసుపు ఇదంతా. ఈ మట్టి అంతా క్లీన్ చేసుకొని ఆ పసుపునంతా డ్రై చేసి మనం తర్వాత పసుపు పట్టించుకోవడమే. చూడండి క్లీన్ చేశాక పసుపునంతా ఇలా డ్రై చేస్తుంది మా మదరు. తర్వాత పసుపు పట్టిస్తుంది అన్నమాట. ఇది ఫ్యూ మంత్స్ బ్యాక్ వీడియో. సో క్లిప్పింగ్ ఉంటే యాడ్ చేశాను. టెర్రస్ గార్డెన్ ఇది అక్క వాళ్ళది. చూసారు కదా ఫ్రంట్ యార్డ్, తర్వాత బ్యాక్ యార్డ్, పైన టెర్రస్ ఏ విధంగా ఉంటుందో. సో గ్రీనరీ అయితే కావాల్సినంత ఉంటుంది వాళ్ళకి. చూసారు కదా ఈ వీడియోని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేశాను అనుకోండి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.